హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరీస్ వరల్డ్. సో ఈరోజు మనం మా తోటలో చెట్లు ఎలా పెరిగాయో చూద్దాం. తోటలో చెట్లు అయితే చాలా బాగానే పెరిగాయి, కానీ చెట్లతో పాటు కలుపు కూడా చాలా బాగా పెరిగిపోయింది. ముందు వీడియోలో చెప్పాను కదా, ఇవన్నీ పెద్ద అయితే ఉంటుందని. ఇలా ఉంది చూడండి, చూస్తేనే భయం వేస్తుంది. ఇది కలుపు కాదు, పాతాళ గంగ. నేను ముందే చెప్పాను బ్లాక్ కవర్స్ పెట్టి వేద్దామని, వింటేనా మా ఆయన గారు. అదేనండి, బ్లాక్ కవర్స్ పెట్టి మధ్యలో హోల్స్ పెట్టి ఆ హోల్స్లలో సీడ్స్ మొక్కలు పెడతారు కదా, ఆ ప్రాసెస్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. అలా చేయడం వల్ల అయితే కలుపు ఉండదు. సో అలా చేద్దామంటే మా ఆయన గారు పెద్ద ప్రవచనాలే చెప్పాడు. ఏమనంటే కలుపు ఉండాలిరా అక్కడక్కడ, అలా ఉంటే రోజు 4 ఇలా కలుపు తీస్తూ ఉంటే బాడీకి వర్కౌట్ అవుతుంది, ఇంకా టైంపాస్ అవుతుంది. ఇద్దరం కలిసి తీస్తే ఎంతసేపు రా, ఈజీగా అయిపోతుంది అన్నాడు. సర్లే అని ఇంకా అలాగే వేసేసాం. అసలు ఈ కలుపులో చెట్లు ఉన్నాయా, చెట్లల్లో కలుపు ఉందా, ఏం అర్థం కావట్లే. వైల్డ్ థాట్ నాకేమనిపిస్తుందంటే, ఈ చెట్లన్నీ బీకేసి గడ్డి తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది అంటారు? మరి అలాగే ఉంది, చెట్లు అక్కడక్కడ ఉన్నాయి, కలుపు మాత్రం బీభత్సం, మొత్తం అదే ఉంది. ఇలాంటి థాట్స్ వస్తున్నాయి నాకు అది చూస్తుంటే. ఈసారి మొత్తం కలుపు తీసేసరికి చేతులన్నీ మంటలు వచ్చేసినాయి. అందుకని అమెజాన్లో ఆర్డర్ పెట్టాను గ్లౌలు. ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా నా ఫ్యూచర్ కనిపిస్తుంది, సెకండ్ టైం కూడా వచ్చేలాగే ఉంది. సో సెకండ్ టైం అయినా కొంచెం జాగ్రత్త తీసుకుందామని ముందే గ్లౌలు ఆర్డర్ పెట్టాను. సరే పోనీ అన్నాడు కదా, కలుపు తీద్దాం రండి, వర్కౌట్ అవుతుంది, ఇంకా మీకు టైంపాస్ అయినట్టు కూడా ఉంటుంది అంటే, అయ్యయ్యో నాకు చాలా పనులు ఉన్నాయి, నేను పొలం వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలని మంచిగా తప్పించుకున్నాడు. ఇంకేం చేస్తాం, మనకు తప్పదు కదా. సో ఇంకా అలా స్టార్ట్ చేశాను. వర్కౌట్ ఏమో కానీ ధూళ తీరిపోయింది. కష్టమైనా కానీ చాలా కష్టపడి ఇలా తీసేశాను. అయినా కలుపు మా తోటలోనే ఇలా పెరుగుతావా, అన్ని చోట్ల ఇలాగే ఉంటావా? ఏం లేదు, డౌట్, చిన్న డౌట్ అంతే. మొత్తం నీట్గా ఇలా తీసేసుకున్నాము. ఫైనల్లీ అలా 3-4 డేస్లో మొత్తం కంప్లీట్ చేసి గార్డెన్కి ఫ్రెష్ ఎయిర్ అందేలా చేశాను. అసలు ఇంత వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం ఇంత కలుపు రాలేదు. ఈసారి ఎందుకు వర్షాలు ఎక్కువ పడడం వల్ల అనుకుంటా అంత వచ్చేసింది. అయ్య బాబోయ్, ఎంత బీకినా ఎంత తీసినా అయిపోవట్లేదు. ఇలా అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా చీకటి పడిపోయింది, చాలా ఉంది. అందుకని ఇలా ఒక పట్టా లాంటి దాంట్లో ఇలా వేసుకొని బయటికి వేసేసామన్నమాట. ఎందుకంటే అది చిన్న చిన్న ఉంది కాబట్టి పట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా బయటికి వేసేసాము, అంతే అండి. వీడియో మొత్తం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.